సరే, మరి మొదలుపెట్టేద్దామా? మనం రోజూ చూసే, తినే ద్రాక్ష పండులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగే ఉన్నాయి. ఈరోజు ఆశ్చర్యపరిచే ఆ విషయాలన్నింటినీ తెలుసుకుందాం. రోజు కొన్ని ద్రాక్ష పండ్లు తింటే ఏమవుతుంది? చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కానీ దీని సమాధానం వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ చిన్న మార్పు మన శరీరంలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ఊహించలేం. అవునో, చూడ్డానికి చిన్నగా సాధారణంగా ఉండే ఈ పండులో ఎంత శక్తి దాగి ఉందో తెలిస్తే షాకవుతారు. ఇది కేవలం రుచి కోసం తినే పండు మాత్రమే కాదు, ఇదొక శక్తివంతమైన ఆరోగ్య నిధి అన్నమాట. సరే, ముందుగా ద్రాక్ష మన శరీరం లోపలికి వెళ్ళాక ఏం చేస్తుందో చూద్దాం. మనల్ని లోపలి నుంచి ఎంత బలంగా ఆరోగ్యంగా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రయోజనం మన గుండెకు సంబంధించినది. ద్రాక్ష పండ్లు గుండెకు ఒక రక్షణ కవచం లాంటివి. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవే మన శరీర కణాలను డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయన్నమాట. సో ఈ యాంటీఆక్సిడెంట్లు ఏం చేస్తాయంటే, ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచుతాయి, ఆ తర్వాత రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, ఫైనల్గా మన గుండె కండరాలను బలంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, ద్రాక్ష మన ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది మన బాడీకి ఒక న్యాచురల్ షీల్డ్లా పనిచేసి మనల్ని జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. దీనికి మెయిన్ రీజన్ ద్రాక్షలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండటం. మనందరికీ తెలుసు, విటమిన్ సి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఎంత ముఖ్యవో. దీనివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, జలుబు లాంటివి మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇక జీర్ణ వ్యవస్థ విషయానికి వస్తే, ఇక్కడ కూడా ద్రాక్ష చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ను స్మూత్గా, హెల్దీగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అదెలాగంటే, ద్రాక్షలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది, మలబద్ధకం లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. సో పొట్ట హాయిగా, తేలిగ్గా ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా లోపల జరిగే మార్పులు చూసాం కదా, మరి బయటకు కనిపించే ప్రయోజనాల సంగతేంటి? ద్రాక్ష తినడం వల్ల మన అందంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అవును, ద్రాక్షను ఒక నేచురల్ బ్యూటీ ఫ్రూట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఆరోగ్యం బాగుంటే ఆ గ్లో మన చర్మంపై ఖచ్చితంగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి, అంటే ఏజింగ్ ప్రాసెస్ను స్లో చేస్తాయన్నమాట. చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. ఇది చాలామందికి తెలియని విషయం. మన కంటిచూపును కాపాడటంలో కూడా ద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ద్రాక్షను రెగ్యులర్గా తినడం వల్ల మన కంటిచూపు మెరుగవుతుంది. అంతేకాదు, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. సరే, ఇప్పటిదాకా గుండె, చర్మం, కళ్ల గురించి చూసాం. మరి మన శరీరం చురుగ్గా, మనసు పదునుగా ఉండటానికి ద్రాక్ష ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకునే వాళ్ళకి ద్రాక్ష ఒక పర్ఫెక్ట్ స్నాక్. ఎందుకంటారా? ఇక్కడ చూడండి, మనం సాధారణంగా తినే ఫ్రైడ్ స్నాక్స్తో పోలిస్తే ద్రాక్షలో క్యాలరీలు చాలా చాలా తక్కువ, కానీ ఫైబర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కాస్త తిన్నా కడుపు నిండినట్టనిపిస్తుంది. అనవసరంగా ఎక్కువ తినకుండా ఉంటాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, శరీరానికి ఏది మంచిదో అది మన మెదడుకు కూడా చాలా మంచిది. ద్రాక్ష విషయంలో ఇది 100కి 100 పాళ్లు నిజం. ద్రాక్షలో ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల మన జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మెదడు ఎప్పుడూ యాక్టివ్గా, చురుకుగా ఉంటుంది. అయితే ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఎలా పడితే అలా తినకూడదు. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 విషయాలు చాలా సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్. 1. మితంగా తినాలి. ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యం. 2. షుగర్ పేషెంట్లు డాక్టర్ సలహా తీసుకుని వాళ్లు చెప్పినంతే తినాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, తినే ముందు ద్రాక్షను ఉప్పునీటిలో శుభ్రంగా కడగాలి. అప్పుడే వాటిపై ఉండే పురుగుమందులు పోతాయి. సరే, ఇక చివరిగా ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాని సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మాట ఎంత నిజమో కదా. చూడ్డానికి చిన్నగా ఉండే ఈ పండులో ఎంత ఆరోగ్యశక్తి దాగి ఉందో మనకు ఇప్పుడు అర్థమైంది. మన డైట్లో ఇలాంటి చిన్న మార్పు చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంత పెద్ద బలం వస్తోందో కదా. మరి
మన ఆరోగ్యం కోసం ఈ రోజునుంచే ఈ చిన్న మార్పును ఎందుకు మొదలుపెట్టకూడదు? ఆలోచించండి.